జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి మరొక్కసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చదవం. ఒక నిమిషం పాటు దేవుని స్తుతిద్దాం. మహాఘనుడిగా ఉన్నటువంటి దేవుడు, సర్వోన్నతుడిగా ఉన్నటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సజీవుడిగా ఉన్నటువంటి దేవునికి స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన బాహుబలాన్ని బట్టి స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన వాత్సల్యతను బట్టి స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా మంచివారు. చక్కగా ప్రభువుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాటని మనం ధ్యానం చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, సాధ్యమైనంత మట్టుకి మనం దేవుని సన్నిధిలో దేవుని మాటల వైపు దృష్టి పెడదాం. చిన్న బిడ్డలు కలిగిన తల్లులు మీకు తప్పదు. మీరు మీకు మీ పిల్లల్ని చక్కగా సముదాయిస్తూ ఉండండి. రైట్. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకరు చదవండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 17వ వచనము. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. చాలు. ఇక అందరూ నా వైపు చూడండి. వారికి నాయకుడుగా ఉండడానికి సమర్థుడై ఉండవలెను. దేవుని ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే తన చివరి దశలో, తన చివరి రోజులలో మోషేతో దేవుడు మాట్లాడుచు, ఇక నీ కాలము ముగించబడబోచున్నది, నీవు నీ పితరుల యొద్దకు, నీ స్వజనుల యొద్దకు చేర్చబడబోచున్నావు, నీ పని ముగించబడబోచున్నది, నీవు నా దగ్గరికి రాబోచున్నావు అని దేవుడు మోషేతో చెబుతున్న రోజులు ఆ రోజులు. ఇక నీ టైం అయిపోయింది, ఇక నువ్వు నా దగ్గరికి రావలసినటువంటి రోజులు దగ్గర పడ్డాయి, కనుక నువ్వు జాగ్రత్త పడు అని అన్నప్పుడు మోషేకు ఏం జ్ఞాపకం వచ్చిందయ్యా అంటే, అప్పటిదాకా నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల సమాజము, ఇశ్రాయేలీయుల సంఘము, ఆ సమూహము జ్ఞాపకం వచ్చింది. మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, నాయనా మరి నేను నీ దగ్గరికి వస్తే ఈ ప్రజలందరూ కూడా కాపరి లేని గొర్రెలుగా మార్చబడతారు, వీళ్ళకు ఒక నాయకుడు కావాలి, సమర్థుడైనటువంటి ఒక నాయకుడు వీరికి కావాలి, మరి ఏం చేయమంటావు అని మోషే అడిగితే, మోషేతో దేవుడు చెబుతున్నాడు, నీ ఎదుట ఉన్నటువంటి యెహోషువ ఆత్మ కలిగినటువంటి వాడు కనుక యెహోషువని అభిషేకించు, యెహోషువకి ఆ బాధ్యతలు అప్పగించు అని ఏమండి దేవుడు మోషేతో చెబుతున్నాడు. మోషే కోరుకుంటుంది ఏమిటయ్యా అంటే,
సమర్థుడైనటువంటి వ్యక్తి కావాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే సమర్థుడు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఆయన ఎవరయ్యా అంటే సమర్థుడు. ఏది అందరూ అనండి, సమర్థుడు. సమర్థుడు అంటే అర్థం ఏమిటి? చెప్పండి. ఎస్, మీరు చెప్పేది కరెక్టే. చెప్పండి. ఏదైనా చేయదగినవాడు. వెరీ గుడ్, కరెక్ట్. ఇంకా ఇంకా ఏమండి, ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు. ఓ ఇంటిని కట్టేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఇంటి బాధ్యత అప్పగిస్తాడా, లేకపోతే దానిని కట్టుటకు అతడు సమర్థుడు అని ఎంచి అతని గురించి తెలుసుకొని అతనికి అప్పగిస్తాడా? ఆ మాట మీకు అర్థమైందా? నేను కడతానండి అని పోయారనుకో, అతన్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటయ్యా అంటే, మీరు ఇదివరకు ఎక్కడైనా బిల్డింగ్లు కట్టారా అంటారు. కట్టామండి, పలానా వీధిలో పలానా చోట ఒక బిల్డింగ్ కట్టామండి, పలానా చోట ఇంకో బిల్డింగ్ కట్టామండి చెప్తా ఉంటాడు. ఓహో, ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు. నెంబర్ 1, ఆయన దేనికి సమర్థుడయ్యా అంటే ఏమండి, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వ్యక్తులు ఆ బబులోను, ఆ సంస్థానంలో, ఆ సామ్రాజ్యంలో వారు ఉన్నప్పుడు వారికి ఒక శోధన ఎదురయ్యింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప ప్రతిమను నిలువబెట్టి దానికి మీరు మ్రొక్కాలి, దానికి గనక మీరు మ్రొక్కకపోయినట్లయితే వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తాము అని ఏమండి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే జీవము కలిగిన దేవునిని సేవించేటువంటి వారు. వాళ్ళు అంటున్నారు, మేము మురక్కనంటే మురక్కము. ఎవరికి ఎవరికి దేనికి పడితే దానికి, ఎవరికి పడితే చెప్పేశారు. నెబుకద్నెజరుకి చాలా కోపం వచ్చింది. తీసుకొని వెళ్ళిపోయి అగ్నిని ఏడంతలుగా చేసి అగ్నిని చేసి ఆ అగ్నిలో పడవేసి. ఒక విషయం గమనించండి, పూర్వపు రోజుల్లో భక్తులు ప్రాణాలు మీదకి వచ్చినా సరే వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, వారి భక్తిని విడిచిపెట్టలేదు, అవసరమైతే ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. ఏం భక్తి అండి తమ్ముడా, విన్నావా? నీ భక్తి ఎలా ఉందో నువ్వు చూసుకోవాలా, నీ విశ్వాసం ఎలా ఉందో నువ్వు చూసుకోవాలా.
ప్రాణాలు ఇవ్వడానికైనా సరే, మా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన్ని మేము విడిచిపెట్టము, ఆయనకి తప్ప వేరొకరికి మృక్కం అని తమ ప్రాణాలనైనా విడిచిపెట్టడానికి, పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. షడ్రక్, మెషక్, అబేద్దునగో అనేటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఈ రోజుల్లో నా వైపు చూడండి. ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఏమిటి ఆజ్ఞయ అంటే, ఒక్క ప్రార్థనా మందిరంలో తప్ప ఎక్కడా కూడా ప్రార్థనలు జరగడానికి వీలు లేదు, బయట సభలు వీలు లేదు, ఇళ్లలో కూడికలు వీలు లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు పెట్టడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా తెగించి పెట్టారనుకోండి, వాళ్ళ ఇళ్ళని బుల్డోజర్లతో కూల్చేస్తాము అని చెప్పని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం గారు. ఏమండి ఆ రాష్ట్రంలో గడగడ మన దేశంలోదే ఆ రాష్ట్రం ఎక్కడిదో అనుకునేరు, మన దేశంలోనే ఒక రాష్ట్రం గడగడ లాడిపోతున్నారు కాదు. మనకు ఆ బాధ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు ఆ బాధ లేదు. నువ్వు ఇంటి మీద పెట్టుకోవచ్చు, ఇంటి కింద పెట్టుకోవచ్చు, ఇంటి ముందు పెట్టుకోవచ్చు, వీధిలో పెట్టుకోవచ్చు, ఏడైనా పెట్టు. ఎందుకయ్యా అంటే కాస్త మానవత్వం కలిగినటువంటి వారు ఈ రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏమండి జాగ్రత్తగా వినండి. వారు ప్రాణాలను సైతం ధారపోసడానికి, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. నేను నిలవబెట్టిన దానికే మొరక్కరా. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. వేడిమి కలిగిన అగ్నిగుండంలో వెయ్యిపోతున్నప్పుడు ఒక మాట అడుగుతున్నాడండి. ఓ షడ్రకు, ఓ మెషకు, ఓ అబేద్నగో, ఎందుకు మీకు వచ్చింది ఈ పని? నేను నిలవబెట్టిన ప్రతి ఒక్క మొక్కండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెప్పానంటే, ఏమండి మా ప్రాణాలైనా విడిచిపెడతాం కానీ నీకు ప్రత్యుత్తరము కూడా మేము చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావా? వెయ్యి. నీవు వేసే అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించడానికి, రక్షించడానికి మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు ఎంత దేవుణ్ణి ఏమండి ఎరిగి ఉన్నారో ఆయన శక్తిని. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎంతగా దేవుని శక్తిని ఎరిగి ఆ మాట చెబుతున్నారు. ఆయన రక్షించుటకు సమర్థుడు. ఎక్కడి నుంచి? వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి. నేను మీకు చెప్తాను, వేడిమి కలిగిన అగ్నిగుండం అంటే ఏంటో. బైబిల్ గ్రంథంలో లేవీకాండము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. లేవీకాండము 18వ అధ్యాయము 21వ వచనం. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండము దాటింపకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి
ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఏమిటయ్యా అంటే, మీరు మీ పిల్లలను అగ్నిగుండము దాటించకూడదు అని. పూర్వపు రోజుల్లో ఏమండి మరి ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు, కానీ భక్తిలో ఒక భాగం ఏమిటయ్యా అంటే అగ్నిగుండం దాటడం. మీకు అర్థమవుతుందా? భక్తిలో ఒక భాగం ఏమిటయ్యా అంటే అగ్నిగుండం దాటటం. ఏమండి కాస్త నేల మీద ఆ నిప్పులు పోస్తారు, ఆ నిప్పుల్లో ఏమండి ఒంటి మీద నీళ్లు పోసుకుంటారు, శుభ్రంగా నీళ్లు పోసుకొని ఆ నిప్పుల్లో ఏమండి చూసారా, అది భక్తిలో ఒక భాగం అని అనుకుంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటయ్యా అంటే, ఆ దాటేటప్పుడు నీళ్ళు ఎందుకు పోసుకోవాలి? ఆ దాటేటప్పుడు ఏమండి గబగబ ఎందుకు నడవాలి? నిదానంగా లేదా నిప్పుల మీద నిదానంగా. ఇంకా ఎక్కువ భక్తి కనబడిద్ది కదా. మీకు అర్థమవుతుందా? ఏమండి ఇంకొద్దిగా ఎక్కువ భక్తి కనబడింది కదండి. నీ సంతతిని అగ్నిగుండము దాటింపకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 19వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం. క్షమించాలి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 31వ వచనం. మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు ఆలోచన మీకు దొరకదు. నా వైపు చూడండి. ఇశ్రాయేలీల జనాంగాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, నేను ఏదైతే చేయవద్దు అని అంటున్నానో మీరు దానినే చేస్తున్నారు. మీ సంతానాన్ని తీసుకొని మీరు మీరు అగ్నిగుండాన్ని దాటించుచున్నారు. మీకేమన్నా తెలుసా అగ్నిగుండం దేనికి దాడతారో? ఎందుకు దాడతారు? అది భక్త్యా? అది భక్త్యా? ఒకవేళ అదే భక్తి అయితే ఆ భక్తి కాస్త నిదానంగా చేయొచ్చు కదా. ఏమండి పరుగును పరిగెత్తకపోతే దాంట్లో, ఒంటి మీద నీళ్లు పోసుకొని పరిగెత్తకపోతే దాంట్లో, ఏమండి నిమ్మలంగా నిదానంగా అడుగులో అడుగేసుకుంటూ నాకు ఎక్కువ భక్తి ఉందని నిరూపిస్తూ పోవచ్చు కదా. ఒకడు ఒడిలో అగ్ని వేసుకుంటే కాలకుండా ఉండిద్దా? జాగ్రత్తగా వినాలి. ఇది భౌతిక సంబంధమైనటువంటి అనుభవము. మీ పిల్లలను మీరు అగ్నిగుండము దాటించబాకండి. దేవునికి స్తోత్రం. చదవం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరొక అనుభవాన్ని నేను మీకు చెప్తాను. ఆ మాట మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము
41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. చాలు. ఏమండి, దేవుడు చెప్తున్నాడు, ఆయన రాజ్యములో ఆటంకములగు వారు వాటిని అనగా దుర్నీతి పరులట అగ్నిగుండములో వేయబడతారు. మీరు అగ్నిగుండాన్ని తప్పించబడాలి. దుర్నీతి పరులు అగ్నిగుండాన్ని అగ్నిగుండంలో వేయబడతారు. ఇంకొక మాట కూడా అన్నాడు, 50వ వచనం చదవండి. వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. ఎవరు వారిని? పరలోక రాజ్యాన్ని గురించి చెబుతా, నానావిధ శాపలు పట్టిన వలన పోలి ఉందన్నాడు. మంచి వాటిని అన్నిటినీ చక్కగా కూర్చుకుంటాడంట. చెడ్డ వాటిని తీసుకుని పోయి బయట విసిరి పారవేస్తే వాటిని అగ్నిగుండంలో. ఆ దేవుని ప్రియులారా, అగ్నిగుండంలో ఆ దుర్నీతి పరులు చెడ్డవారు వేయబడతారు. ఒక మాట చెప్పనా, దేవుడు ఎవరయ్యా అంటే అగ్నిగుండములో పడకుండా రక్షించుటకు సమర్థుడగు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మరొక అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది ఏమో అగ్నిగుండము గుండా వారి సంతతిని దాటింపజేస్తారంట. అలా దాంట్లో పడిపోయేట్టు. మరి కొంతమంది ఏమో దుర్నీతి పరులు అగ్నిగుండంలో వేయబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల అగ్నిగుండములో పడవేయబడెను. ఎవరిని మోసపరిచిన? భూలోకాన్ని మోసపరిచిన అపవాది. ఎవరిని మోసపరిచిన? భూలోకానంతటిని కూడా మోసపరిచినటువంటి అపవాది. వాడు మోసం చేస్తున్నాడా? అవును, వాడు మోసగాడు. వాడు మోసం చేస్తున్నాడు. మనుషులను, మానవులను మోసం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నదంతా చూపించేసి వాడు మోసం చేస్తున్నాడు. ఇది స్థిరమని భ్రమపరుస్తున్నాడు, ఇది శాశ్వతమని భ్రమపరుస్తున్నాడు. ఇదంతా కూడా ఇలాగే ఉండిద్దని భ్రమలో బ్రతికింపు చేస్తున్నాడు. మోసపరిచేటువంటి అపవాది. ఇంకొక మాట చెప్పనా, అదే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 14-15 వచనాలు కూడా చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని ప్రేరైనను జీవ గ్రంథముందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడతా ఉన్నది. ఎవరి పేరైనా సరే జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే అగ్నిగుండములో వేయబడతాడు. ఒక మాట చెప్పనా, ఆ రోజున ఈ ఉండవు, ఇటు పరిగెత్తటాలు ఉండవు. అందులో పడ్డ వ్యక్తి అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు.
ఆ దేవుని ప్రియులరా, ఆయన అగ్నిగుండములో నుంచి రక్షించడానికి, తప్పించడానికి ఆయన సమర్థుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక అనుభవాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా దేవునికి స్తోత్రం. క్షమించాలి, 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. తమ్ముడా, ఇటు చూడండి ఈ మాట. ఈ అగ్నిగుండంలో 3వ అనుభవం ఏమిటయ్యా అంటే, అగ్ని వంటి శోధనలు, పరీక్షలు నీ విశ్వాస జీవితానికి ఎదురవుతూ ఉంటాయి. ఏ శోధనలు? ఏ శోధనలు? అగ్ని వంటి శోధనలు. మామూలు శోధనలు కాదు, అగ్ని వంటి శోధనలు నీ విశ్వాస జీవితానికి ఎదురవచ్చు ఉన్నప్పుడు నువ్వు వాటిని జయించినట్లయితే, ఒక్కొక్క భార్యకి భర్తే పెద్ద శోధన. మీకు అర్థమవుతుందా? శుభ్రంగా భక్తి చేస్తానంటే నోరు మూసుకొని భక్తి గిక్తి లేదు, ఆ సినిమాకు బాగుందా, కొత్త సినిమా వచ్చింది అంటాడు. ఒక పెద్ద శోధన. ఏం చేయాలి? నీ విశ్వాస జీవితము అగ్ని పరీక్షల గుండా పరీక్షించబడిద్ది. మారు మనసు పొందిన నీకు నీ స్నేహితులు ఒక శోధన. శుభ్రంగా మందిరానికి పోతారా నాయన అంటే, మందిరం గిందిరం లేదు, రా మంచి బాటిలో ఒకటి తెచ్చాను, ఎవరు చూస్తున్నారు ఈ ఒక్క పూటకి, ఏదో ఒక తోటలోకి పోదారా అని చెప్పని పిలుస్తూ ఉంటారు. నీ విశ్వాస జీవితానికి ఒక శోధన, నీ ఆత్మీయ జీవితానికి ఒక శోధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసానికి ఎదురయ్యే శోధనలను నువ్వు జయించినట్లయితే, ఎంత మంచి మాట అంటున్నాడండి, నువ్వు జయించినట్లయితే, నీ విశ్వాసం పరీక్షించబడినట్లయితే నీకేం కలిగిద్దో తెలుసా? మెప్పు కలిగిద్ది, ఘనత కలిగిద్ది. ఏం కలిగిద్ది? మహిమ కలిగిద్ది. దేవుని ఎదుట నీకు మెప్పు. తమ్ముడా, చాలామంది ఉన్నారు భక్తి చేసేవాళ్ళు, అర్థమవుతుందా? ఈ బైబిల్ పట్టుకొని భక్తి చేసేవాళ్ళు దేశంలో కోకలలుగా కనపడతా ఉంటారు. కానీ నీకు ఘనత వచ్చే విధంగా, నువ్వు మెప్పు పొందే విధంగా నువ్వు భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మెప్పు కలగాలి. నువ్వు వెళుతున్న సంఘంలో ఒక దైవ సేవకుడి దగ్గర నీకు ఒక మెప్పు. నువ్వు సేవిస్తున్న దేవుని ఎదుట నీకొక మెప్పు. ఎవరిని పడితే వాళ్ళని మెచ్చుకుంటాడా ఏంటి దేవుడు? ఎవరిని పడితే వాళ్ళని మెచ్చుకుంటాడా? ఎవరిని మెచ్చుకుంటాడు?
నీ విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్ష కాలంలో నువ్వు నిలవబడినట్లయితే చిన్న చిన్న వాటికే కూలిపోతున్నారు, చిన్న చిన్న వాటికే జారిపోతున్నారు, చిన్న చిన్న వాటికే విశ్వాసంలో నుంచి వైదొలిగిపోతున్నారు, చిన్న చిన్న వాటికే భక్తి మార్గాన్ని విడిచిపెట్టి ఏమండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట నేను విన్న మాట చదువుతున్నా. ఏమండి, దైవజనుడు ప్రేమించి వయసును బట్టి గౌరవించి, అర్థమవుతుందా, వయసును బట్టి గౌరవించి ప్రక్కన పెట్టుకుంటే భోజనాలు జరుగుతున్నాయి అంట. భోజనం పెట్టేటప్పుడు అందరికీ వేశారంట. ఈయన గారికి ఒక్క ముక్క తగ్గిందంటండి. ఏంటా ముక్క? చెప్పండి, ఏంటా ముక్క? మాంసం ముక్క. ఒక్క ముక్క మాంసం ముక్క తగ్గిందంట. ఈ ప్రార్థన గుట్టాడు. నేను రానుపో అన్నాడు. ఏమండి, మన పరిచర్యలోనే యల్లాపురంలో ముసలాయన నతానియేలు నేను రానుపో అని చెప్పాను. ఆ దైవజనుడు పాపం చాలా బాధపడి ఒకరోజు నాతో చెప్పాడు, ఇట్టయ్యా పరిస్థితి. నేను ఒకరోజు వెళ్ళి మాట్లాడా, ఎందుకు నతానియేలు ఇలా చేసావు అని చెప్పాను. నాకు ముక్క తగ్గిందండి అండ. ఏం తగ్గింది? నాకు ముక్క తగ్గిందండి, నేను లెక్కలేదా అంటాడు. నువ్వెవరివి? సంఘంలో ప్రథమముగా చేర్చబడిన వాడివి. అండి, కాస్త మంచి చెడ్డలు గమనించవలసిన వాడివి, క్రొత్త వారికి చెప్పవలసిన వాడివి. నువ్వే అలా చేస్తే ఎలా? అండి, మొన్న ఫోన్ చేసి అంటుండు, అయ్యగారు రండి నేను మందిరానికి పోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, చిన్న చిన్న వాటికే ఏమండి విశ్వాసంలో నుంచి వైతొలగిపోవచ్చున్నట్లయితే, గొప్ప దైవజనుడు అన్నాడు, ఒరి బాబు, చిన్న చిన్న వాటికి మీరు గాబరా పడినట్లయితే ఏమండి చిటికెడు శ్రమలు, చిటికెడు నిందలు, చిటికెడు అవమానాలకే మీరు తల్లడిల్లిపోయినట్లయితే రాబోయే రోజుల్లో బిందెలు పోసుకోవాల్సిన రోజులు రాబోతున్నాయి. అప్పుడేమైపోతారు మీరు? నీ విశ్వాసం పరీక్షించబడుచున్నప్పుడు నువ్వు ఆ పరీక్షకు నిలబడాలి. నేను ఎప్పుడు చెప్పి మరలా చదువుతున్నాను, ఓ తల్లిగారు అన్న మాట ఇప్పుడు లేదు, మహిమలోకి వెళ్ళారు. దేవుని సేవకుడు నన్ను మందిరానికి వద్దు అంటే అనడు, కానీ అంటే ఆ గడప దగ్గరైనా కూర్చొని పోతాను, కానీ మందిరానికి రాకుండా నేను ఆగనని. ఎంత మంచి మాట అండి. ఆ గడప దగ్గరైనా నేను కూర్చొని పోతాను, కానీ మందిరానికి రాకుండా నేను ఆగను. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న వాటికే మీరు విశ్వాసాన్ని మీరు ఎందుకు కోల్పోతున్నారు? మీకు మెప్పు కలగాలి. ఏమండి, మీకు మెప్పు కలగాలి, మీకు ఘనత కలగాలి. మీరు అనుకోవచ్చు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారులే, మమ్మల్ని ఎవరు గమనిస్తున్నారులే, మేము చేసే పని ఎవరికి కనబడిద్దిలే అని చెప్పేస్తానని. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ విశ్వాసం, నీ భక్తి, నీ సమర్పణ, నీ త్యాగం ఒకవేళ మనుష్యులు గుర్తించకపోయినా, ఏమండి, మనుష్యులు గుర్తించకపోయినా ఎవరో దేవుడు గుర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఓ చోట నేను విన్న మాట చెబుతున్నానండి. పాపం యవనస్తులు వారం రోజులు నిద్రాహారాలు మాని ఆ మందిరంలో పరిచయం చేస్తున్నారట. వారం రోజులు మీటింగ్స్ దగ్గర పడ్డాయి. మీటింగ్స్ కోసం ఏం చేయాలని చెప్పేసి రాత్రులు అవి పట్టుకొని ఏమండి ఆ కరపత్రికలు పట్టుకొని బజారును అంటించుకుంటా రాత్రులు నిద్రలు కాసి వారం రోజుల పాటు శ్రమపడతారట. ఒక రోజున పాపం ఆ మందిరానికి సంబంధించినటువంటి దేవుని సేవకురాలు అండి ఆ పిల్లలకి వారం రోజులు కష్టపడుతున్నారు, వారం రోజులు శ్రమ పడుతున్నారు అని చెప్పేసి ఆ పిల్లలకి పెట్టవలసినటువంటి ఆహారం కాస్త ఏం చేసిందయా అంటే వాళ్ళ బంధువులు వస్తే బంధువులు ఆ యవనస్తులు బాధపడిపోయి వారం రోజులు మేము ఈ రీతిగా కష్టపడుతున్నాము, అమ్మగారు కనీసం బిడ్డలు తింటున్నారా లేదా అనేటువంటి ఆలోచన చేసిందో చేయలేదో అని చెప్పేసి బాధపడి జాగ్రత్తగా ఒక చోటకు పోతే చెప్పిన మాట నేను బాధపడిపోయారు. ఏందయ్యా ఎలా అని చెప్పాను. నేను వాళ్ళకి చెప్పాను, ఒకవేళ మీరు చేస్తున్న పరిచర్య దైవ సేవకుడు కూడా గుర్తించకపోవచ్చునేమో, కానీ దేవుడు మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. నీ సమర్పణ, నీ త్యాగం, నీ అర్పణ, నీ విశ్వాసం, నీ భక్తి జీవితం నీకు మెప్పు కలిగించేదిగా ఉండాలి. మరలా చెప్తున్నాను, నీకు మెప్పు కలగాలి, నీకు ఘనత కలగాలి. ఎలా ఉంటే నీకు మెప్పు కలిగిద్దు నువ్వు ఆలోచన చెయ్యి. ఎలా నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని నువ్వు భక్తి చేస్తూ ఉంటుంటే నీకు మెప్పు కలిగిద్దో నీకు ఆలోచన చెయ్యి. అప్పుడప్పుడు కొంతమందిని గురించి చెప్తా ఉంటాను, తరచుగా చెప్తా ఉంటాను. ఒకవేళ కొంతమంది అనుకుంటూ ఉంటారేమో, అయ్యగారేంటి వాళ్ళ గురించి చెప్తాడు మా గురించి చెప్పడా అన్నట్టుగా. వాళ్ళు వీళ్ళని కాదు, దైవ సేవకుడికి అందరూ సమానమే. కాకపోతే దైవజనుడి కన్నుల ఎదుట కాస్త భారభరితంగా ఎవరు కనబడుతున్నారా అది ప్రత్యక్షపరచబడతా ఉండిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ విశ్వాసము అగ్ని పరీక్ష గుండా వెళ్ళేటప్పుడు మీ విశ్వాసము ఏ రీతిగా అయితే పరీక్షించబడి మీకు మెప్పు కలిగిద్దో, మీకు ఘనత కలిగిద్దో, ఆ రీతిగా మీరు బ్రతకాలి. మీ విశ్వాసంలో మీరు సన్నగిల్లిపోకూడదు. రోజులు దొర్లుతూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నీ ఆత్మీయతను పెంచుకుంటా పోవాలి. ఇంకా క్రొత్తగా వచ్చేటువంటి వాళ్ళు నీకు చెప్పే విధంగా కాదు. నీ ఆత్మీయతను పెంచుకుంటా పోవాలి. నలుగురికి ఒక ఆదర్శంగా, ఒక మార్గదర్శిగా నువ్వు కనబడుతూ పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిగుండములో నుంచి ఆయన తప్పించడానికి సమర్థత కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే, దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానాలను నెరవేర్చడానికి సమర్థుడు. ఏమండి? ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాడు. మాట ఇచ్చి మాటను మరిచిపోయేవాడు కాడు. మాట ఇచ్చి దానిని నెరవేర్చలేకుండా ఉన్నటువంటి వాడు కాడు. ఆయన ఎవరు? వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆడాడు కొన్ని మాటలు చూస్తూ ఉంటాం. ఏమండి? వాగ్దానాలు చేస్తారు, మమ్మల్ని చూడండి అన్నీ మీకు చేస్తామని. ఏం చేస్తారో ఏం చేయరో మీకే తెలుసు. ఏమండి? భార్యాభర్తలు, భర్త కూడా వాగ్దానం చేస్తాడు, కడదాకా కడదాకా. ఎప్పటిదాకా? కడదాకా నిన్ను తప్ప వేరొక భార్యని వల్లను అంటాడు. అయ్యా, ఒక ఆవిడ అంటుంది, నాకు తెలియదయ్యా, ఆయనకి మరొక ఇల్లు ఉందని నాకు తెలియదయ్యా, మాయ చేసిండయ్యా, ఎప్పుడు ఏం చేసిండో తెలియదయ్యా. అయ్యా, సమాజం ఎంత దారుణంగా తయారవుతుందో అండి. అలా కాదు, ఆయన మాట ఇచ్చి వాగ్దానం చేసి ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ఒక మాట చెప్పనా, ఈ సంవత్సరం దేవుడు మీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నా దేవుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చబోచున్నారు. రాజులు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయం 24వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 24వ వచనం. నీవిచ్చినటువంటి మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడండి, సొలొమోను ఏమని, నాయనా, నీవు నీ దాసుడైనటువంటి నా తండ్రి యగు దావీదుకు ఏ వాగ్దానం అయితే చేశావో దానిని నేటి దినాన నెరవేర్చావు. ఆ సమర్థత నీలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నెరవేర్చావు. ఏమండి? దావీదు దేవునికి మందిరాన్ని కట్టించాలనుకున్నాడు, కానీ దేవుడు దానికి ఇష్టపడలేదు. నువ్వు కట్టాలనుకున్న మందిరం మంచిదే, తాత్పర్యం మంచిదే, కానీ నీ ద్వారా కాదు, నీ నడుములో నుంచి పుట్టబోయేటువంటి సంతతి కుమారుడు రాబోతున్నాడు, వాని ద్వారా కట్టిస్తానన్నాడు. ఏమండి? సొలొమోను ద్వారా దేవుడు చక్కని మందిరాన్ని నిర్మించాడు. మందిర ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠించబడినటువంటి రోజున ఏమండి, ఆ బలిపీఠం మీద ఉండి చెప్తున్నాడండి. ఆ బలిపీఠం ఎదుట ఉండి చెప్తున్నాడు సొలొమోను. ఏమైనా తెలుసా? నాయనా, నా తండ్రి, నీ దాసుడికి నువ్వు ఏ వాగ్దానం అయితే చేశావో ఆ వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు కోరుకున్నాడు, నా పిల్ల పిల్ల సంతతి సంతతి నీ సన్నిధిలో ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడయ్యా అంటే నెరవేర్చారు. ఒకవైపు సార్ నా వైపు చూడండి, ఎంత గొప్పగా భావిస్తున్నాడంటండి. సొలొమోను తన ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషపడలేదండి. ఏమండి? తన ఇల్లు కట్టుకున్నప్పుడు సొలొమోనుకు కలిగిన సంతోషం కంటే దేవుని మందిరం కొరకు పడిన ప్రయాస కోసం సొలొమోను సంతోషిస్తున్నాడు. నేను ఒక మాట చెప్పనా, నా దేవుని పిల్లరా,
దేవుని కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు మనకేం కలుగు చేస్తాయా అంటే సంతోషాన్ని కలుగు చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి ఏం కలుగు చేస్తాయి? ఏం కలుగు చేస్తాయి? సంతోషాన్ని కలుగు చేస్తాయి. తమ్ముడా, నీ జీవితంలో ఎదురైందో లేదో నాకు తెలియదు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీటింగులు జరగబోతున్నాయి. దైవజనుడు వాల్ పోస్టర్లు ఇచ్చాడు. ఒక రోజున ఏమండి మా ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ మంచికలపాడు అనేటువంటి గ్రామానికి మేము వెళ్ళాం. రాత్రిపూట కరపత్రికలు అంటించడానికి, ఆ పత్రికలు వాల్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళి నేను మరొక సహోదరుడు ఏమండి ఆ సీసీ రోడ్డు పోస్తారు కదా, ఆ రోడ్డుకు ముందు ప్రారంభంలో ఒక శంకుస్థాపన ఏముండిద్ది? పలకం. మీకు అర్థమైందా? శిలాఫలకం. ఒక శంకుస్థాపన శిలాఫలకం ఉండిద్ది. ఏమండి ఆ శిలాఫలకం మీద ఒక వాల్ పోస్టర్ అంటించాం. అర్థమవుతుందా? ఆ శిలాఫలకం మీద ఒక ఆలు పోస్టర్ అంటించామండి. అది అంటించి కాస్తంత ముందుకెళ్ళి ఆ బజారు చివర 2 చోట్ల అంటించి మరలా తిరిగి వచ్చేసరికి ఓ 3-4 వ్యక్తులు ఆ శిలాఫలకం దగ్గర పోగై ఉన్నారు. మమ్మల్ని చూశారు, మమ్మల్ని ఆపారు. రేయ్, ఎవర్రా ఈడ అంటించిందని చెప్పి. ఎవరు చెప్పాలా? మేమేనండి అన్నాం. అండి మారు మాట మాట్లాడలేదండి తమ్ముడు, మారు మాట మాట్లాడలా. రావటం పెట్టమని కొట్టాడు, నన్నే కొట్టింది అండి. మాట లేదు, ఏమీ లేదు. రావటం పెళ్ళేమని కొట్టాడు, చంపకు పెట్టి. మౌనంగా నిలబడిపోయాం అక్కడ. మా నాయకుడి పేరు ఆ పలక మీద ఉంటే కనబడకుండా అంటిస్తారా అంటుండో ఏండి. మా నాయకుడి పేరు ఆ పలక మీద ఉంటే కనబడకుండా అంటిస్తారా? మా తల్లి కొట్టలేదండి, మా తండ్రి కొట్టలేదండి. నేనేదో చిన్న పిల్లడప్పుడు జరిగిన సంగతులు చెబుతున్నాను అనుకుంటున్నామో. 20 ఏళ్ళప్పుడు, నాకు అప్పుడు వయసు 20-21 ఏళ్ళు. ఏమండి ఏం మాట్లాడాలి? మౌనంగా తలదించుకొని వాళ్ళకి సంజాయిషి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదొక భాగ్యం అండి. ఆనాటి భక్తులు అన్నారు, ఆ నామము నిమిత్తము శ్రమలో అనుభవించుటకు ఏమండి ఎన్నదగిన వారము. అదొక భాగ్యం, ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అండి. ఆయన వాగ్దానం చేసి దాన్ని ఏం చేస్తారు? నెరవేర్చుటకు ఆయన సమర్థుడు ఏమండి. ఆయన సమర్థుడు. సొలొమోను సంతోషపడుతున్నాడు. దేవుని మందిరం కోసం ప్రయాసపడటం, దేవుని పని కోసం ప్రయాసపడటం, దేవుని కోసం ప్రయాసపడటం నాకు దేనిని సంతోషం ఇవ్వడంలో, ఆయన పని నాకు సంతోషం. నీకేది సంతోషం ఇస్తుందో నాకు అర్థం కాదు తమ్ముడా, చెల్లి. నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏది? దేవుని కోసం నలిగిపోవడమేనా? మరొక మాటని చదవండి, చదువుదాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32వ వచనం. దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును
మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత మంచి మాట అంటున్నాడండి. అవండి, యేసుక్రీస్తు ఆయన చెప్పిన విధంగానే ఆయన లేచి ఉన్నారు, ఆయన లేచారు. ఆయన మృత్యువును జయించి మరణాన్ని జయించి లేచారు. మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళును ఆయన విరిచి లేచారు. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నారు. ఇక మీరే కానివ్వండి, మీ పిల్ల సంతతే కానివ్వండి, మీరు భయపడవలసినటువంటి అవసరత లేదు. జాగ్రత్తగా నాలా, మీరు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకయ్యా అంటే ఆయన వాగ్దానము చేశారు. ఆయన వాగ్దానము చేసినట్లుగా మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ఇప్పుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణములో నుంచి జీవములోనికి ఏమయ్యారు? దాటి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనిలో నుంచి అంట? మరణంలో నుంచి జీవములోనికి దాటారు. ఇక నువ్వు భయపడాల్సిన పనిలా, ఇక నువ్వు భీతి చెందవలసిన అవసరం లేదు. నేనేమైపోతానో అని చెప్పేసి కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన మనకు తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో సదాకాలం ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక నిరీక్షణ, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ. నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా ఉండాలో ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ఏం కాబోతున్నావో నిరీక్షణ ఉన్నది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన యేసును లేపి ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి దానినంట మన పిల్ల తరాలకు దానిని నిలిపారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేసి దానిని నెరవేర్చడానికి ఎవరో సమర్థుడు. చాలామంది ఈ లోకంలో పుట్టారండి. చాలామంది చెప్పారు, ఏమన్నా తెలుసా, నేను లేస్తా అన్నాడు. నిన్నగాక మొన్న కూడా ఎవరో అన్నారు, నేను లేస్తాను అని చెప్పని అన్నారంట. ఆయన గారిని సమాధి చేశారు. లేస్తాడేమో అని అనుకున్నారు. కుళ్ళిపోయిందంటే కానీ లేవటం లేదంట. కుళ్ళిపోయిందంటే కానీ లేవడం లేదంట. పడిగాపులు కాస్తున్నారు లేస్తాడేమోనని. ఎముకలు కూడా పిప్పి అయిపోయినా లేవడం లేదంటాడా. యేసు అలాగున కాదు. ఆయన సమాధిని భద్రము చేసి సమాధి ఎదుట కావలి వారిని పెట్టి సమాధికి బొండ వేసి సీలు వేసి ఇన్ని చేసినా సరే ఆయన సమాధిని బ్రద్దలు కొట్టుకొని లేచారు. అది ఆయన మృతుడు కాదు, ఆయన పునరుద్ధానుడు. అందుకే అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన వాగ్దానం చేశారు. దానిని నెరవేర్చడానికి ఆయన
సమర్థుడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? సమర్థుడు. ప్రార్థన చేసేటప్పుడు చెప్పాల్సిన మాట ఏంటయ్యా అంటే, సమర్థుడవగు దేవా. ఇప్పుడు అన్నారా ఈ మాట? హలో, ఇప్పుడు అన్నారా ఈ మాట? సమర్థుడవగు దేవా. ఆయన సమర్థుడు. 2 అనుభవాలు మీతో పంచుకున్నాను. 3వ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. చదువమ్మా. భక్తులను శోధనలలో నుంచి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మంచి మాట. 3వ అనుభవము, భక్తులను శోధనలలో నుంచి తప్పించడానికి. దేనిలో నుంచి చెప్పాలా? దేనిలో నుంచి? భక్తులను శోధనలలో నుంచి తప్పించడానికి. తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో శోధనలు ఏవైనా ఎదురైతే ఏమండి, వాటిలోనే నిలిచి ఉంటానని అనుకోబో. కొంతకాలమే, కొన్ని రోజులే, కొన్ని దినాలే. ఏమండి, ఎన్ని దినాలు? కొద్ది రోజులే. ఎందుకని? నీలో ఉన్నటువంటి ఆ మెరుపు, అంటే నువ్వు మెరవాలి, నువ్వు షైన్ చేయబడాలి, నువ్వు మెరుగు పెట్టిన అంబుగా మార్చబడాలి. అంటే నిన్ను ఆయన పదును పెట్టుచున్నారు. అమ్మాడి, మీకు అర్థమవుతుందా? పదును పెట్టుచున్నారు. నువ్వు ఒక వాడైనటువంటి ఖడ్గముగా మార్చబడాలి. పదును లేని ఖడ్గం కాదు, వాడి అయిన ఖడ్గముగా. నిన్ను ఆయన పదును పెట్టుచున్నారు. కనుక నీ జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు అలాగే నిలిచి ఉంటాయని నువ్వు భావించబాకు. దేవుడు అంటున్నాడు, శోధనలలో నుంచి భక్తులను తప్పించడానికి దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుభవించేటువంటి ప్రతి శోధన నుంచి ఆయన తప్పించడానికి సమర్థుడు. 2వది, దుష్టులను, ఏమండి, చెడ్డవారిని, ఏమండి, మలినమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిని, నీచులను, క్రూరులను దేవుడు తీర్పు దినము వరకు, ఏమండి, వారిని కావలిలో ఉంచడానికి. నా వైపు చూడండి, మీకు అర్థం కాల ఈ మాట. సాధారణంగా మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు, కొంతమంది దొంగలు జైలులో నుంచి తప్పించుకున్నారు అని చెప్పానండి. ఇప్పుడు నిన్నారా? ఏమండి, వాళ్ళను పట్టుకొని వాళ్ళు చేసిన నేరానికి జైల్లో పెడితే జైల్లో నుంచి దొంగలు ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? తప్పించుకున్నారు అని చెప్పాను. ఇప్పుడు దొంగలు కనుక జైల్లో నుంచి తప్పించుకున్నారనుకోండి, ఏం జరిగిద్ది? ఏం జరిగిద్ది? అయ్యి బాబోయ్, అట్లా తప్పించుకోకూడదని చెప్పేసానని ఏమండి పటిష్టంగా జైళ్ళు కడుతున్నారు, పటిష్టంగా చెరసాలు కడుతున్నారు, పటిష్టమైనటువంటి ఎత్తైనటువంటి గోడలు కడుతున్నారు. వాళ్ళు తప్పించుకోకూడదు జైల్లో నుంచి అని చెప్పానని. అయినా తప్పించుకుంటున్నారు.
అయినా తప్పించుకుంటున్నారు. మనుష్యుడు అనుకుంటున్నాడు నేను ఎక్కడి నుంచి అయినా తప్పించుకుంటానని చెప్పేసి. నేను ఏం చేసైనా తప్పించుకుంటాను, నేను ఏ నేరం చేసైనా, నేను ఏ అఘాయిత్యం చేసైనా, నేను ఏ పాపం చేసైనా సరే తప్పించుకుంటాను, డెడ్ ఈజీగా తప్పించుకుంటాను. నేను చాలా తెలివిగా మేనేజ్ చేస్తాను, అధికారులను మేనేజ్ చేస్తాను, లేకపోతే ఏమండి తీర్పు చెప్పేవారిని మేనేజ్ చేస్తాను, తీర్పు నాకు అనుకూలంగా పలికించుకుంటానని చెప్పేసి మనుష్యుడు అనుకుంటున్నాడు. మానవుడు ఎన్నడూ కూడా దేవుని చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. ఒకవేళ మనుషుల దగ్గర మాయ చేసి తప్పించుకోవచ్చేమో కానీ మనుష్యుడు ఎప్పుడు కూడా దేవుని కనుదృష్టి నుంచి, దేవుని ఎదుట నుంచి, దేవుని హస్తాలలో నుంచి తప్పించుకోలేడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 8వ వచనం. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పొందుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. కీర్తనాకారుడు అంటున్నాడండి, నాయన నేను ఎక్కడని తప్పించుకోగలను, నేను ఎక్కడని తప్పించుకోగలను? నేను ఆకాశమునికి ఎక్కాను అనుకో, అక్కడ నువ్వు నన్ను ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, నేను తప్పించుకోలేను. నేను భూమి దిగంతములకు వెళ్ళినా నువ్వు ఉన్నావు, సముద్రపు దిగంతములకు వెళ్ళినా నువ్వు నన్ను చూస్తున్నావు, వేకువ రెక్కలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎలాగును తప్పించుకోగలను? మనుష్యుడు అనుకుంటున్నాడు నేను చాలా డెడ్ ఈజీగా తప్పించుకున్నాను, ఈ నేరం చేసి, ఈ పాపం చేసి, ఈ ఘోరం చేసి, ఈ అన్యాయం చేసి, ఈ అక్రమం చేసి నేను తప్పించుకున్నాను. నో. యోధా పత్రికలో ఒక మంచి మాట అన్నాడండి. యోధా పత్రికలో చదవండి, మొదటి అధ్యాయం, యోధా పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. యోధా పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచినటువంటి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రముగా పెట్టాడంట. దేవదూతలు తప్పు చేస్తేనే విడిచిపెట్టారు. ఏమండి, ఎవరిని ఎవరిని చెప్పాలా? ఎవరిని? దేవదూతలు తప్పు చేస్తేనే దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం లేదట, వాళ్ళని బంధించి పెట్టాడు. తీర్పు దినం ఒకటి ఉంది, మీ సంగతి ఏందో నేను తేలుస్తానని చెప్పి. ఏమండి, దేవదూతలండి తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక ఏమండి తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తీర్పు దినము వరకు వాటిని ఏం చేశాడంట? నిత్య పాశములతో వాటిని బంధించి ఏమండి కావలిలో ఉంచాడంట. ఆ దేవుని ప్రియులారా, భక్తులను ఆయన శోధనలలో నుంచి తప్పిస్తాడు, దుర్మార్గులను ఏమండి తీర్పు దినము వరకు ఆయన ఏమండి ఏం చేస్తున్నాడంట? వాళ్ళని బంధించి ఉంచుతున్నాడు. మళ్ళా చదవండి ఆ మాటని.
మరలా చదవండి ఆ మాటని. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరలా చదవండి ఆ మాటని. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. భక్తులను శోధనలలో నుంచి తప్పించుటకును, ఎవరంట వీళ్ళు? దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడినటువంటి వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? ఎవరన్నా దొంగతనం చేశారనుకోండి, ఎవరన్నా నేరం చేశారనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. ఏమండి? ఎక్కడేస్తారు? చెరసాల. ఏమండి? చెరసాల లేదా జైల్లో వేస్తారు. అది ఫైనలా? నో. ఏమండి? వాళ్ళని తీసుకొని పోయి మరలా ఎక్కడ నిలబెట్టాలా? జడ్జి గారి ఎదుట నిలబెట్టాలా? ఏమండి? జడ్జి గారి ఎదుట నిలవబెట్టాలి. జడ్జి గారు వాడు చేసిన నేరాన్ని అంతా కూడా ఏమండి చూస్తాడు. అవన్నీ నిరూపితమైన తర్వాత అప్పుడు వాడిని తీసుకొని పోయి కంప్లీట్గా ఎక్కడేస్తారు? ఏమండి? చెరసాల. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దుర్నీతి పరులను, శరీర మలినము కలిగినటువంటి వారిని ఏమండి వారినట ఎక్కడ చేస్తున్నాడు? తీర్పు దినము జరుగు వరకు. ఏం జరుగు వరకు? తీర్పు దినము జరుగు వరకు. ఒక దినం ఉన్నది తమ్ముడా, ఒక దినం ఉన్నది. దానిని ఏమన్నారయ్యా అంటే తీర్పు దినము. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇదేదో పుక్కిటి సంగతులు కాదు. ఓ మనుష్యుడు అనుకోవచ్చు, భర్త అయితే భార్యని దబాయించవచ్చు, నోరు పుష్కం కామి కూడా నా ఇష్టం వచ్చిన నడుచుకుంటానని చెప్పానని. పిచ్చిది పాపం ఏం చేయలేదు, తలంచుకొని పోతా ఉండిద్ది. లేదా భర్తను వారించవచ్చు, నోరుమై నేను చెప్పినట్టు నువ్వు నడువు అని చెప్పానని. భర్త ఏమీ అనలేకపోవచ్చు. ఏమండి? ఏ సంఘంలో సమాజంలోనో ఏ వ్యక్తి ఏమీ అనకపోవచ్చు. కానీ ఒకడున్నాడు, లెక్క కట్టేవాడు, లెక్క అడిగేవాడు, తీర్పు తీర్చువాడు. తీర్పు దినము ఒకటి ఉన్నది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం చదవండి. నేను ముగింపులోనికి వస్తున్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మంచి మాట అండి. భూలోకమునకు తీర్పు తీర్చడిబోయేడి దినం ఒక రోజు ఉంది. ఎంత బాగుందో! ఓ గ్రామానికో, ఓ ప్రాంతానికో, ఓ రాష్ట్రానికో, ఓ జిల్లాకో, ఒక దేశానికో చెప్పటంలో భూలోకానికి అంతటికి కూడా తీర్పు తీర్చబోయేది ఒక రోజు ఉంది. తీర్పు దినం. ఆ దినము కొరకట దుర్నీతి పరులను, శరీర మాలిన్యము కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేశాడంట? ఏమండి? అలా భద్రపరిచాడట. మీకు అర్థం కాలా? మీకు అర్థమైందా? ఏమండి? మనకి మోషే గురించి తెలుసు, మనకు ఫరో గురించి తెలుసు. మోషేను పుట్టించింది ఎవరు? దేవుడే. ఫరోను పుట్టించింది ఎవరు? దేవుడే. మోషేను పొమ్మని చెబుతుంది ఎవరు? దేవుడే. ఫరో హృదయాన్ని కఠినపరుస్తుంది ఎవరు? దేవుడే.
మీకు అర్థమైందా? ఏమండి, కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు, ఏమండి, హెబ్రీ పత్రికలు అంటాడు, హెబ్రీ పత్రికలో చక్కగా రాయబడింది, ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను అన్నాడు, ఎవరికి తీర్పు తీర్చాలో వారికి తీర్పు తీరుస్తా అంటున్నాడు. కనుక తమ్ముడా, సహోదరి, సహోదరుడా, నువ్వు భక్తుడుగానే భక్తురాలిగానే కనపడాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు భక్తుడుగానే భక్తురాలివిగానే నువ్వు ఉండాలి. ఆ తర్వాత గుంపులో నువ్వు కనబడకూడదు. తీర్పు తీర్చబోయేడు ఒక రోజు రాబోతుంది, ఒక రోజు ఉన్నది. ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలసినటువంటి దినం. ఆ దినాన మనుష్యుడు చేసిన సమస్తమైనటువంటి క్రియలను బట్టి, అవి మంచివైనా చెడ్డవైనా ఏమన్నాడు? ఏమండి, తీర్పులోనికి వచ్చును. అనేక సార్లు చెప్పి మరలా చెబుతున్నాను, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఈ భూమి మీద బ్రతికే 4 రోజులు దైవ భయం కలిగి, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో మన యాత్ర మనం కొనసాగించాలి. ప్రభువు సమర్థుడు, ప్రభువు సమర్థుడు, ప్రభువు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, అగ్ని వంటి శోధనలు నీ బ్రతుకులో ఎదురైనా, అగ్ని వంటి శ్రమలు నీ బ్రతుకులో ఎదురైనా, నీ ప్రాణాలు పోయేటువంటి రోగాలు నిన్ను వేధిస్తూ ఉన్నా సరే, వాటిని తప్పించడానికి దేవుడు సమర్థుడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిలో నుంచి తప్పించడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేసి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. భక్తులుగా ఉన్నటువంటి మీ బ్రతుకులలో ప్రతి శోధనను కూడా తప్పించడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ప్రభువు తన సమర్థుడుగా సమర్థవంతమైన కార్యాలు మీ పట్ల జరిగించునుగాక. నా దేవుడు ఈ 2024 రెండవ పునరుద్ధానపు ఆరాధనలో ఓ సమర్థుడుగా మీ బ్రతుకులలో కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని, దేవా నీవు సమర్థుడవు అంటూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. నాయనా నువ్వు సమర్థుడవు, నీవు సమర్థుడవు. ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాము. అందరం ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తాం. అందరం ఏకీభవిద్దాం. ప్రభువా నీవు సమర్థుడవు నాయనా. చెబుదా నీవు సమర్థుడవయ్యా అంటూ. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా.
ప్రేమ స్వరూపిణి నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మీరు సమర్థుడవు అని. అవును ప్రభువా, నీవు సమర్థుడవు నాయనా, నీవు సమర్థుడవు. అగ్నిగుండములో నుంచి తప్పించుటకు, మండు గుండములో నుంచి తప్పించుటకు, అగ్ని వంటి శ్రమల నుంచి విడిపించుటకు, అగ్ని వంటి శోధనల నుంచి విడిపించుటకు, అగ్ని లాంటి రోగముల నుంచి విడిపించుటకు ప్రభువా, ఇదిగో నీవు సమర్థుడవు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీరు ఏదైతే వాగ్దానము చేశారో మీ వాగ్దానాలను ప్రభువా మాట ఇచ్చి నెరవేర్చడానికి నీవు సమర్థుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను విశ్వసించిన వారిని, నిన్ను సేవించు వారిని శోధనలలో నుంచి విడిపించుటకు, తప్పించుటకు నీవు సమర్థుడవు దేవా. కృప దయచేయండి ప్రభువా. ఇదిగో నాయనా, మాకు కలిగినటువంటి సామర్థ్యము నీవే, సమర్థతను కలిగించువాడవు నీవే. సహాయము దయచేయండి, నీ కృపలో నడిపించండి ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు. ఈ రెండవ పునరుద్ధానపు ఆరాధనలో మీరొక సమర్థుడువుగా, నీవొక సమర్థుడువుగా, కార్యాలను జరిగించే సమర్థుడువుగా మీరు నిలుచుదురుగాక. శోధనలను తప్పించే సమర్థుడుగా మీరు నిలుచుదురుగాక. ఆశీర్వదించేటువంటి సమర్థుడుగా మీరు కార్యాలు చేయుదురుగాక. నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ ప్రజలకు మా నాయన మీరు సమాధానాన్ని ఇచ్చేటువంటి సమర్థుడుగా మీరు జరిగించుదురుగాక. మీరు వాగ్దానాలు చేసే తండ్రి, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడవుగా. ఒక్కొక్క వాగ్దానం, ఒక్కొక్క వాగ్దానం, ఒక్కొక్క వాగ్దానం ప్రభువా సంపూర్ణముగా నెరవేర్చు సమర్థతుడుగా ప్రభువా మీరు కనబడుదురుగాక. అదేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప సహాయం దయచేయండి ప్రభువా. మీరు సమర్థుడు ప్రభువా, నీవు సమర్థుడవు నాయన. నీ సామర్థ్యము చేత ఒక్కొక్కరిని 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 ప్రభువా మీరు ఆశీర్వదించమని, మీరు దీవించమని, ఈ పరిచర్య గుడారపు త్రాళ్ళు విప్పి ప్రభువా దశ దిశలా వ్యాపించినట్లుగా ప్రభువా నీవు సమర్థుడువుగా ఉందువుగాక. అనేక మంది మా ప్రభువా కాపరులు ఈ పరిచర్యలో పుట్టుదురుగాక, సమర్థవంతమైన కార్యాలు చేయుదురుగాక. గొప్ప సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు తెరుద్దాం. అందరం కళ్ళు తెరుద్దాం. రైట్, మంచిది. రైట్, కానుక పరిచర్య జరగబోచుండగా మనం సిద్ధపడదాం. మన ప్రతిష్ఠిత అర్పణలను, మన ప్రథమ ఫలాలను, మన దశమ భాగములను, మన